అందరికి నమస్కారం. చాలామంది క్రికెటర్ అవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని మోసాలకైతే గురవుతున్నారు. ఒకటి ఏంటంటే క్రికెటర్ అవ్వాలి అంటే మనకి మూడు దారులు ఉన్నాయి. సో అవేంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో దాని తర్వాత మీరు చాలామంది సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి కొన్ని అకాడమీస్ అలాగే కొంతమంది కోచ్లు అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి చూసి మేము కూడా వస్తామని చెప్పేసి సమ్మర్ క్యాంపులకు అటెండ్ అవుతాం అని చెప్పేసి ఫీజు ఎంతైనా పర్లేదని చెప్పేసి చాలామంది తెలియక వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది ఒకటే, ఎవరైతే అలా వెళ్తున్నారో వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి సమ్మర్ క్యాంపులకు అటెండ్ అవ్వద్దు అని అయితే చెప్తాను. ఎందుకంటే వాటి వల్ల మీకు ఒక్క యూజ్ కూడా ఉండదు. సో ఎందుకు యూజ్ ఉండదు అంటే, మీకు యూజ్ అయ్యే క్యాంప్స్ ఏంటి అంటే, మీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఏవైతే సమ్మర్ క్యాంపులు కండక్ట్ చేస్తుందో, రీసెంట్గా మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పాం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ట్రయల్స్ పెట్టినప్పుడు, సో అక్కడ వాళ్ళు సమ్మర్ క్యాంప్ ఆ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కండక్ట్ చేస్తుందని చెప్పాం. అలాగా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసే ట్రయల్స్కి అలాగా వాళ్ళు కండక్ట్ చేసే సమ్మర్ క్యాంప్స్ మాత్రమే అటెండ్ అవ్వండి. వేరే సమ్మర్ క్యాంప్స్ వేటికి కూడా, వేరే అకాడమీ వాళ్ళు పెడుతున్న సమ్మర్ క్యాంప్స్కి వేటికి కూడా మీరు అటెండ్ అవ్వద్దు. ఎందుకంటే అవి ఓన్లీ మీకు ఏదో ట్రైనింగ్ ఇవ్వడానికి, ఏదో కోచింగ్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతాయి తప్ప అవి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి ఎటువంటి యూజ్ ఉండదు. మీకు అంతగా కోచింగ్ కావాలంటే మనకి యూట్యూబ్ వీడియోస్లోనే చాలా ఉంటాయి. సో యూట్యూబ్లో కొడితే మీకు ప్రతి టిప్స్, ఎలా బౌలింగ్ చేయాలి, ఎలాగ రన్నింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత ఎలా క్యాచింగ్ చేయాలి, ఇవన్నీ ప్రతిదీ మనకి యూట్యూబ్లోనే దొరుకుతాయి. మీరు దానికోసం మీరు వేలు పెట్టి డబ్బులు పెట్టి మీరు ఏ సమ్మర్ క్యాంపులకి అలాగే ఏ అకాడమీకి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకటి. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మరి ఈ సమ్మర్ క్యాంపులు, మరి ఎటువంటి సమ్మర్ క్యాంపులు అటెండ్ అవ్వాలి అంటే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్స్ మాత్రమే అటెండ్ అవ్వండి. సో దాని తర్వాత మరి మన క్రికెటర్ అవ్వాలి అంటే మరి కొంతమంది ప్రైవేట్ లీగ్స్ ఉన్నాయి, వాటికి ట్రయల్స్కి అయితే ఇంత మనీ ఛార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత మ్యాచెస్ అంటున్నారు, మ్యాచెస్కి కొంత మనీ ఛార్జ్ చేస్తూ ఉంటున్నారు. సో దాని తర్వాత ఎక్కడికో తీసుకెళ్తా ఉంటున్నారు. సో ఇలాంటి లీగ్స్ దృష్టిలో కూడా చాలామంది అయితే పడుతున్నారు. సో ఇప్పటికి కూడా పడుతున్నారు. సో ఈరోజు కూడా కొంతమంది వేరే ట్రయల్స్కి, ఏదో పిచ్చి ట్రయల్స్కి, ప్రైవేట్ లీగ్స్కి ట్రయల్స్కి అటెండ్ అయ్యి మనీ వేస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత టైం కూడా వేస్ట్ చేసుకున్నారు. టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి క్రికెట్లో. ఎందుకంటే ఒక్కసారి అండర్-23 ట్రయల్స్ అయిపోయిన తర్వాత దాని తర్వాత సీనియర్స్లోనే పడిపోతారు. సీనియర్స్ అంటే చాలా కాంపిటీషన్ ఉండేది. సో వాళ్ళని బీట్ చేసి ముందుకు వెళ్ళాలంటే అసలు చాలా కష్టం. సో అండర్-23 లోపు లేదంటే అండర్-19 లోపే మీ టాలెంట్ అనేది డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్లో మీ టాలెంట్ని మీరు చూపించుకోవాలా. ఇలాగ ప్రైవేట్ లీగ్స్ అని చెప్పేసి వాటి కోసం వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు పోయినా పర్లేదు, తర్వాత సంపాదించుకోవచ్చు. కానీ మీ టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ చాలామంది అయితే క్రికెటర్ అవ్వాలనే గోల్ను కూడా రీచ్ అవ్వకపోతున్నారు. సో అలాంటి ప్రైవేట్ లీగ్స్ దృష్టిలో అయితే మీరు వెళ్ళొద్దు అసలు అటువైపు. సో దాని తర్వాత సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి వేరే అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే సమ్మర్ క్యాంపులకు కూడా అటెండ్ అవ్వద్దు. మీకు ఉన్న ఛాన్సులు ఏంది అంటే, మీరు క్రికెటర్ అవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో మీ అంతగా మీరే ఇంటి దగ్గర అసలు మీరే డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. దాని తర్వాత ఎప్పుడైతే ట్రయల్స్ పడతాయో సో డైరెక్ట్గా మీరు ట్రయల్స్కి వెళ్ళిపోయి అక్కడ మీరు మీ పర్ఫార్మెన్స్ చూపించుకుంటే, మీ పర్ఫార్మెన్స్ కనుక వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ డిస్ట్రిక్ట్ టీంకి తీసుకుంటారు. సో దాని తర్వాత ప్రాసెస్ అంతా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చెప్పాం అంతకుముందు. అయితే దాని తర్వాత మరి డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా మాకు ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే, ఆల్రెడీ మొన్న చూసాం, మనకి ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లోకి డైరెక్ట్గా ఎంట్రీ అవ్వడానికి ట్రయల్స్ పెట్టారు వాళ్ళు. సో అలా కూడా ఒక ప్రాసెస్ ఉంది. డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ ట్రయల్స్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ అంటే డైరెక్ట్గా మీకు ఓన్లీ బౌలర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. మీలో ఎంత పేస్ మీరు వేయగలిగితే అంత పేస్ వేయగలిగితే వాళ్ళ దగ్గర ఓన్లీ టాప్ 3 మెంబర్స్ అని అలా తీసుకుంటారు. దాని ద్వారా వాళ్ళ అకాడమీలో వాళ్ళు ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో చెన్నైలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ఐపీఎల్ ట్రయల్స్కి డైరెక్ట్గా పంపిస్తారు వాళ్ళు. ఐపీఎల్ ట్రయల్స్కి పంపించి లేదంటే ఐపీఎల్ నెట్ బౌలర్స్గా పంపిస్తారు. సో అదే ఒక ప్రాసెస్ మనకు ఉంది. సో దాని తర్వాత మనకి బీసీసీఐ కండక్ట్ చేయబోతుంది అండర్-23 వాళ్ళకి, అంటే 23 ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళు ట్రయల్స్ ఇవ్వడానికి, దాని తర్వాత బౌలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టాలెంట్ని చూపించుకొని దాని తర్వాత
వాళ్ళు ఇండియా టీంకి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. డైరెక్ట్గా వాళ్ళు ఇండియా టీంలోకే తీసుకుంటారు ఇక్కడ కనుక మీరు బౌలింగ్ సరిగ్గా మంచిగా పర్ఫామ్ చేస్తే. సో ఇవి మాత్రమే జెన్యూన్గా ఉన్నాయి ప్రజెంట్. దాని తర్వాత మనకి ఐఎస్పిఎల్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ చూసాం కదా, అక్కడ కనుక మీరు టెన్నిస్ బాలా ఏ బాల్ అనేది మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే మీ దగ్గర కనుక టాలెంట్ కనిపించింది అంటే ఏ క్రికెటర్ దృష్టిలో మీరు పడ్డా కూడా మిమ్మల్ని అయితే రికమెండ్ చేస్తారు. ఎందుకంటే క్రికెట్లో ఎవరైనా సరే ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు అంటే అతన్ని పైకి తీసుకెళ్తానికే ట్రై చేస్తారు తప్ప కింద తొక్కేయాలనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీ దగ్గర టాలెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇవే మనకు ఉన్నాయి. ఒకటి ఐఎస్పిఎల్, దాని తర్వాత ఎంఆర్ఎఫ్పి ఫౌండేషన్, దాని తర్వాత ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ట్రయల్స్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ట్రయల్స్. సో ఈ 4 లేదంటే దాని తర్వాత బీసీసీఐ కండక్ట్ చేసే ట్రయల్స్ అవి ఇంకా రాలేదు, కండక్ట్ చేస్తామన్నారు. సో అవి అయితే కండక్ట్ చేయలేదు ఇంకా. సో ఇవి మాత్రమే, ఈ 4 మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఇవి తప్ప మీరు ఏ ట్రయల్స్కి అటెండ్ అయినా కూడా మీకు రూపాయి యూజ్ ఉండదు. మీ టైం వేస్ట్ చేసుకుంటారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, అంతే తప్ప ఏ యూజ్ ఉండదు. సో ఇలాంటి రొచ్చులోకి మాత్రం దిగొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియోలో చదవటం జరుగుతుంది.